దేవునితో ఒక గడియాన్ని ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మిమ్మల్ని స్తుతించాం, ప్రార్థించాం, ఆరాధించాం. ఇప్పుడైతే మీరు మాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని వినడానికి ఆశపడుతున్నాం. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరము, నేను నిస్సారమైన వాడనైనా మీ యందు అంటు కట్టుకుని సారవంతమైనటువంటి మీ మాటలను మమ్మను మంచి స్థితిలోనికి నడిపించగలిగినటువంటి మీ వర్తమానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మీ మాట చేతనే మనిషి బ్రతుకుతాడని వాక్యం సెలవిస్తుంది. మమ్మల్ని బ్రతికించడానికి, మా భవిష్యత్తుకు ఆధారంగా మీ శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి వర్తమానాన్ని మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి ఈ సమయమందు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవునితో ఒక గడియ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరి విశేషంగా 16వ దినములోనికి మనము నడిపించబడ్డాం. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కొంచెం తగ్గించుకున్నారు. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు. అంశము మృదువైన మాట కోపమును చలార్చును. ప్రభునందు ప్రియులరా, ఈ చరిత్ర కొనసాగుతూ ఉంటుండగా, అనగా మిద్యానుయుల మీద దేవుడు గిద్యోనుకు ఆ 300 మంది ప్రజలకు ఒక గొప్ప విజయాన్ని, ఒక సంపూర్ణమైనటువంటి విజయాన్ని, ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చిన తర్వాత ఒక చిన్న సమస్య గిద్యోను మీదకి వచ్చి పడింది. అదేమిటంటే ఎఫ్రాయిమీయులు వచ్చి గిద్యోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు, నీవు మా ఎడల చూపిన మర్యాద ఏటిది? మిద్యానీయులతో యుద్ధము చేటుకు నీవు పోయినప్పుడు మమ్మను యాల పిలవలేదని అతనితో కఠినంగా కలహించిరి. అప్పుడు మిద్యాను యొక్క మాటలు ఎంత, ఒకవేళ పరిశుద్ధ గ్రంథమును ఎరుగని వారు చాలా లౌక్యంతో మాట్లాడాడు అనుకోవచ్చు, కానీ ఇది దైవిక సంబంధమైనటువంటి ఆలోచనతో చాలా మృదువుగా, స్మూత్గా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంను డీల్ చేస్తున్నాడు. అందుకు మిద్యాను ఆ ఎఫ్రాయిములతో మాట్లాడుతున్నాడు, మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగ మంచిది కాదా? దేవుడు మిద్యానుయుల అధిపతులైన ఓరేబును జేబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్లు నేను చేయగలనా అని అతడు ఆ మాటలు అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గింది. ఎంత బ్యూటిఫుల్ కాంటెక్స్ట్. ఒకవేళ గిద్యోను అనొచ్చు, కానీ గిద్యోను అలాంటి సాహసాన్ని చేయకుండా వారిని చాలా స్మూత్గా డీల్ చేస్తున్నాడు. ఏమిటంటే, అసలు నేను చేసింది ఎక్కడ, మీరు చేసింది ఎక్కడ? మీరు చేసిన కార్యాన్ని నేను చేయగలనా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే పరిగ గొప్పది కదా. అబీయెజెరు అంటే గిద్యోను యొక్క మూలపితరుడు. ఆ పోలికను చెప్పుకుంటూ అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగ గొప్పది కదా. మిద్యాను జనాంగం అంతటిని కూడా గిద్యోను అతనితో ఉన్నటువంటి 100 మంది తుత్తినీలుగా చేసి ఓడించేశారు. ఎఫ్రాయిమీలు చేసింది ఏంటంటే, మిద్యాను అధిపతులు అయినటువంటి ఓరేబును జయేబును పట్టుకుని వారిని చంపారు. ఈ ఎఫ్రాయిమీలు అనుకుంటున్నారు క్రెడిట్ అంతా గిద్యోనుకే వెళ్ళిపోతుంది, మరి వారిని చంపినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మమ్మల్ని ఊరకే నువ్వు తప్పుదోవ పట్టించావు, క్రెడిట్ అంతా నీకెళ్ళిపోయింది, మాకేముందంటే అప్పుడు అంటున్నాడు, మేము కేవలము సైనికుల్ని మాత్రమే చంపాము. ఎఫ్రాయిమీలతో అతను అంటున్నాడు, మేము కేవలము ఎవరిని చంపాము? జస్ట్ సైనికులు మాత్రమే చంపాము. ఎఫ్రాయిమీలారా, మీరు ఏకంగా అధిపతులను చంపారు కదా. చాలా స్మూత్గా, చాలా లౌకికము అని చెప్పకూడదు, కానీ దైవికంగా గిద్యోను అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని చాలా స్మూత్గా డీల్ చేశాడు, సాల్వ్ చేశాడు. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో మాటకున్న ప్రాధాన్యత చాలా విలువైంది. ఒక మాట అది సమాధానానికి పునాది వేస్తుంది, ఒక మాట అది యుద్ధానికి దారి కూడా తీస్తుంది. అందుకనే పెద్దలు సామెత అన్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఒక మాట చేత
మన జీవితంలో అనేకమైనటువంటి మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అనేకమైన మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఒక మాట మంచిదిగా మృదువుగా పలికితే అది భయంకరమైనటువంటి కోపం మీద కూడా ఏమవుతుందండి, నీళ్లు చల్లేసినట్లు అయిపోతుంది. ప్రియులారా, అందుకనే కాబోలు సామెతల గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను ఒక అద్భుతమైనటువంటి మాట 15:1 సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనంలో చాలా చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇది కేవలం క్రైస్తవ జీవితానికి మాత్రమే కాదు, మానవ సమాజానికి చాలా మేలు కలిగించే మాట. ఆ మాట ఏమిటంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇది మన జీవితాలలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఒక మృదువైన మాట, ఒక భయంకరమైనటువంటి కోపము కంటే ఎక్కువైంది ఏంటో తెలుసా అండి, క్రోధం. కోపము కంటే ఎక్కువైంది క్రోధం అనమాట. అది ప్రాణాలను తీసేయగలిగినటువంటి పదునైనది. అందుకనే ఇక్కడ క్రోధమును చల్లార్చు అంట. ఒక మాట మనల్ని చంపేద్దాం అని వచ్చినోడిని మనల్ని అభిమానించే వ్యక్తిగా మార్చేయచ్చు. ఒక మాట మనల్ని అభిమానించే వ్యక్తిని కూడా శత్రువుగా చేసేయచ్చు. ఇదే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, మృదువైన మాట కోపమును చల్లార్చును, క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపు. ఇక్కడ గిద్యోను ఎంత గొప్ప ఉపకారం చేశాడో తెలుసా అండి ఇశ్రాయేలు సమాజానికి. ఇశ్రాయేలు సమాజంలో అంతర్యుద్ధం రాకుండా ఈ మాట తెలిసిందనమాట. ఇశ్రాయేలు సమాజంలో ఒకవేళ మీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి అని అన్నాడు అనుకోండి గిద్యోను, నేను న్యాయాధిపతిని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎఫ్రాయిం అంటే జస్ట్ 12 గోత్రాలలో ఒక చిన్న గోత్రం, ఒక అర్ధ గోత్రానికి సంబంధించినటువంటి ప్రజలు. ఈ ఎఫ్రాయిమీలు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చాలాసార్లు ఇలాగ అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు. బట్ ఇలాంటి తత్వం కలిగినటువంటి ఈ ఎఫ్రాయిమీలతో గిద్యోను మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని మాటలు మాట్లాడుకుండగా, ఇశ్రాయేలు సమాజంలో అంతర్యుద్ధం రాకుండా, గోత్రములు విడిపోకుండా, శత్రురాజులకు సులకన అయిపోకుండా మరి చేస్తున్నటువంటి గిద్యోను చేస్తున్నటువంటి పని చాలా స్మూత్గా మాట్లాడుతున్నాడు. అయ్యో మీరు చేసిన పని ఎక్కడంటే నేను చేసిన పని ఎక్కడ, మీరు చేసిన పని ముందు నా పని ఎంత? మీరు పరిగే కావచ్చు, అది చాలా విలువైనది. నేను కేవలము సైనికుల్ని మాత్రమే, కేవలము సామాన్యుల్ని మాత్రమే హతమార్చాను, కానీ మీరు ఏకంగా వారి అధిపతులను చంపారు, మీరు చాలా గ్రేట్ అండి అంటున్నాడు. వెంటనే వారి కోపం ఏమైందండి, నీళ్లు పోసినట్లు చల్లారిపోయింది. ఈరోజు క్రైస్తవ సంఘం, నీ మాటే నీ అంతరంగ స్వభావాన్ని నిర్ణయిస్తుంది. నీ మాటే నీ అంతరంగ స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మన మాట దైవికమైతే మనలో దేవుణ్ణి చూస్తారు. ఒకవేళ మన మాట ఈ లౌకికమైతే మన మాట ద్వారా లోకమే కనపడుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈ మాటను బట్టి మనము కొన్ని విషయాలు త్వరగా ఆలోచన చేయడానికి, ఒక మృదువైన మాట ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఒక నొప్పించు మాట ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది, ఈ విషయాలను మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం. మన మాటను బట్టి దేవునికి మహిమను తీసుకొద్దాం. మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము ఈ దినముననే నీవు నీ జనులకు దాసుడపై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారి సదాకాలము. ఇక్కడ సమస్య ఏమిటంటే సొలొమోను చనిపోయాడు. అతని కుమారుడు ఎవరు? రెహబాము సొలొమోనుకు ప్రతిగా రాజు అయ్యాడు. షెకెములో పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులు పిలిచారు. షెకెమునకు రెహబాము వెళ్ళాడు. అప్పటికే సొలొమోను కాలం నుంచి ఇశ్రాయేలు 10 గోత్రముల వారికి సొలొమోను యొక్క పథకాల మీద కొంత వివక్ష ఉన్నది. ఇతడు కేవలము యూదా వారిని మాత్రమే చూసుకుంటున్నాడు, 10 గోత్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాడని యెరోబాము అనబడి ఇశ్రాయేలు గోత్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి నాయకత్వంలో ఒక సపరేట్ గ్రూప్ ఏర్పడిందండి. ఆ గ్రూప్ వారు ఈ పట్టాభిషేకం సమయంలో యెరోబాము నాయకత్వంలో రెహబాము దగ్గరికి వచ్చారు. వచ్చి వారు అంటున్నారు, అయ్యా మీ తండ్రి కాలంలో మేము చాలా శ్రమ, ఎవరి కాలము అది? సొలొమోను కాలంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మీ తండ్రి చాలా మమ్మల్ని కఠినమైనటువంటి బాధలకు, కఠినమైనటువంటి శ్రమలకు అప్పగించాడు, కఠినమైనటువంటి దాస్యము మా మీద ఉంచాడు, బరువైన కాడిని మా మీద ఉంచాడు. ఒకవేళ నీవు కొత్తగా రాజ్యానికి వస్తున్నావు కనుక నీవు దానిని తేలిక చేస్తే, చులకన చేస్తే మేము నీ వెంట ఉంటాం.
లేదంటే మేము వేరే అయిపోతాం. ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళని పంపించేసి తండ్రి కాలంలో ఉన్నటువంటి ఆలోచనకర్తలను, పెద్దవారిని, ముసలివారిని పిలిచాడు. అయ్యా, మరి మీరు మా తండ్రి కాలం నుంచి మీరు ఆలోచనకర్తలుగా, సలహాదారులుగా ఉంటున్నారు. ఇదిగో 10 గోత్రాలు యరొబాము నాయకత్వంలో నా దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాయి. ఏం చెప్పమంటారంటే, మనం చదువుకున్నటువంటి 7వ వచనంలో వారు చెప్తున్న మాటలు చూద్దామండి. వారు ఈ దినముననే ఈ జనులకు దాసుడు వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము. మరి రెహబాము ఏం చేశాడు ఈ మాటలు చెప్పినప్పుడు? 8వ వచనంలో, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఎలాగూ ప్రశ్న వేసి అడిగాడు. ఏం చేయమంటారు అని అడిగినప్పుడు వారేం చెప్తున్నారో తెలుసా అండి? ఈ 10వ వచనపు 11వ వచనం చూస్తే, అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పారు. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన కానీ నీవు దానిని చులకనగా చేయాలని నీతో చెప్పుకుని ఈ జనుడికి ఎలాగో ఆజ్ఞేయము. నా తండ్రిని నడుము కంటే నా చిటికిన వేలు ఇంకా నేను బరువులు పెడతాను, ఇంకా శ్రమ పెడతాను. మీ మాటకు లోపడాల్సిన, మీ మాటకు వినాల్సినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి అధికార దర్పాన్ని నువ్వు ప్రదర్శించు. నువ్వు లూజ్ ఇచ్చావనుకో, వాళ్ళు నీ నెత్తి మీదకెక్కి నేను ఆడిచి అస్సలు నువ్వు లూజ్ ఇవ్వకు అని చెప్పారు. పెద్దవారు చెప్పిన మాటల కంటే తోటి యవనస్తులు చెప్పిన మాటలను విని ఆ కబురు చెప్పాడు. వాళ్ళు కబురు చెప్పినప్పుడు యరొబాము నాయకత్వంలో వారు వెళ్ళిపోయారు. ప్రియులారా, ఒక్క నొప్పించు మాట లేదా ఒక కఠినమైన మాట, ఇశ్రాయేలు సమైక్య, దావీదు సొలొమోను కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క సమైక్య సామ్రాజ్యం ఏమైపోయిందో తెలుసా అండి? 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి యూదా రాజ్యము, 2 ఇశ్రాయేలు రాజ్యము. ఒకటి ఉత్తర రాజ్యము, 2 దక్షిణ రాజ్యం. ఇంత కఠినమైన మాట పలికినటువంటి రెహబాముకి ఎన్ని గోత్రాలు మిగిలిన? ఇంతకని కఠినమైన మాటలు పలికాడు కదా, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేళ ఇంకా బరువుగా ఉంటుందని చెప్పేసి కఠినమైన మాటలు పలికినటువంటి ఈ రెహబాముకి ఎన్ని మిగిలినాయి అంటే 2 గోత్రాలు మిగిలాయి. అదేమిటి? ఒకటి యూదా గోత్రము, 2 బెన్యామీను గోత్రం. ఒకటి యూదా గోత్రము, 2 బెన్యామీను. మిగిలిన 10 గోత్రాలు ఏమైపోయినాయి? యరొబాము నాయకత్వంలో ఇశ్రాయేలు సామ్రాజ్యంగా విడిపోయాయి. చూసారా ప్రియులారా, ఒక నొప్పించు మాట ఒక సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసింది. ఒక నొప్పించు మాట సమైక్యత కలిగినటువంటి, సహోదర భావం కలిగినటువంటి 12 గోత్రాల మధ్య ఎప్పటికీ ఒక ఆరనిచ్చుచ్చు రగిల్చింది. జ్ఞాని అయిన సొలొమోను ఊరకనే మాట్లాడలేదు. ఈరోజు గిద్యోను మాటలు ఊరకనే పరిశుద్ధాత్మను మనకు తెలియజేయటం లేదు. ఒక చిన్న అద్భుతమైనటువంటి మాట, మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ, నాకంటే మీరు గొప్పోళ్ళు అని ఒక మాట ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు విడిపోకుండా అద్భుతమైనటువంటి ఐక్యతను, నెమ్మదిని అక్కడ కలుగు చేసింది. అలాగే మరి ఇక్కడ వీరు చేసినటువంటి ఒక తప్పుడు పని, రెహబాము చేసినటువంటి ఒక తొందరపాటు మాట ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 2గా చేసి, 2 రాజ్యాలుగా, 2 గోత్రాలుగా విడిపోయేటట్టు చేసి చరిత్రలో ఎప్పటికీ కలవనటువంటి స్థితిలోనికి నడిపించేసింది. ఈరోజు మనం ఎలా ఉన్నామో ఆలోచించండి. ఒకవేళ మనము పలికే ఒక కఠినమైనటువంటి మాట నీ కుటుంబాన్ని 2గా విడగొడుతుందేమో, నీ సంఘాన్ని 2గా విడగొడుతుందేమో, రాజ్యాన్ని 2గా విడగొడుతుందేమో, భార్య భర్తలను విడగొడుతుందేమో, అన్నదమ్ములను విడగొడుతుందేమో, అక్క చెల్లెండ్రను విడగొడుతుందేమో, మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులను కూడా విడగొడుతుందేమో. ఇవన్నీ విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? విడిపోవడానికి కారణం ఒక కఠినమైన మాట, ఒక కోపముతో కూడినటువంటి మాట, ఒక కఠినమైన మాట సామ్రాజ్యాన్ని విడగొడితే ఒక మృదువైన మాట సమస్తాన్ని కలుపుతుంది. కనుక ఈరోజు క్రైస్తవ విశ్వాసులకి గిద్యోను మనకొక ఆదర్శవంతమైన నాయకుడుగా ఉన్నాడండి. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కలహం వచ్చినప్పుడు, లేదా తొందరలు కలిగినప్పుడు, లేదా గొడవలు కలిగినప్పుడు ఒక చిన్న మాట వారి కోపాన్ని తగ్గించి తిరిగి వారు భవిష్యత్తులో ముందుకు సాగిపోవడానికి, కొనసాగడానికి కారణమైంది. ఇక 2వ అంశాన్ని కూడా మనం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు, 25వ అధ్యాయం 23 నుంచి 31 వచనాలు. ఇది ఒక పెద్ద టెక్స్ట్ అండి. దావీదు నాబాలు దగ్గరికి కబురు పెడుతున్నారు. నాబాలు అంటే అర్థం ఏంటండి? మొరటివాడు. గతంలో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇదిగో మేము వస్తున్నాం, దయచేసి మా గొర్రెలు ఉండడానికి, మా పనివారు ఉండడానికి కొంచెం అవకాశం ఇయ్యి. మీరు మా దగ్గర ఉన్నప్పుడు మీకేమేమో హాని చేయలేదు కదా, అలాగే మేము కొంతకాలం మీ దగ్గర ఉంటాం కనుక హాని చేయొద్దన్నప్పుడు ఆ 10 మంది వెళ్ళి నాబాలుతో మాట్లాడినప్పుడు నాబాలు ఏమన్నాడు తెలుసా?
దావీదెవడు? యెషయి కుమారుడు ఎవడు అన్నాడు. దావీదుకు చాలా కోపం వచ్చింది. ఈ విషయాన్ని గమనించి వెంటనే అబీగయీలు, ఎవరండి ఈమె? నాబాలు యొక్క భార్య, వెంటనే అన్నీ పట్టుకుని, కానుకలు కట్నాలు అన్నీ పట్టుకుని ఆమె గాడిద ఎక్కొచ్చి దిగుతూ దావీదుకి ఏం చేసిందండి? సాష్టాంగపడిపోయింది. దిగుతూ సాష్టాంగపడిపోయి, నా ఏలినవాడ, అతని తప్పు నా తప్పుగా నీవు ఎరిగి మన్నించు. అతడు నాబాలు పేరుకు తగినటువంటి స్వభావం కలిగినవాడు, అతని మాటలు పట్టించుకోద్దు. అతని మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. అతని టెక్స్ట్ అంతా వివరించడానికి మనకు సమయము సరిపోదు. కానీ 25వ అధ్యాయం 33 నుంచి 35 వచ్చిన, లేదా 23 నుంచి 30 వచ్చిన, అవన్నీ కూడా చదువుకుంటూ వెళితే చాలా తెలివి కలిగిన మృదువైన మాటలతో దావీదు కోపమును రేపకుండగా చల్లార్చి, నా ఏలినవాడా. నిజానికి అబీగయీలుకు ఏలినవాడు ఎవరవుతారు? నాబాలు అవ్వాలి. బట్ ఇక్కడ నాబాలు చేసినటువంటి తప్పును తన మృదువైన మాటలతో సరిదిద్దుతూ ఆ దావీదు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి, నా ఏలినవాడా, అతడు చేసిన తప్పును నాదిగా భావించి మన్నించు. అతడు పేరుకు తగ్గట్టే మొరటువాడు, అతనికి ఎలా మాట్లాడాలో తెలియదు కనుక మన్నించమని చెప్పి ఆమె వేడుకొనగా, దావీదు అద్భుతమైన మాటలు, ఇదిగో నేను పగ తీర్చుకొనకుండగా, అతని ప్రాణము తీయకుండగా నన్ను ఆపినందుకు నీవు చూపిన బుద్ధికై నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు తెలుసండి. ఆ టెక్స్ట్ ఒక్కసారి మనం ఇంటి దగ్గర చదువుకుంటే ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు మనకి కనపడతాయి. నాబాలు మొరటుగా ప్రవర్తించాడు, కానీ అబీగయీలు మాత్రం చాలా అద్భుతంగా మరి ప్రవర్తించింది. నిజమే, ఇక్కడ నాబాలు మొరటు మాటలు మాట్లాడిన అబీగయీలు మృదువైనటువంటి మాటలతో అక్కడ యుద్ధము జరగకుండా, నాబాలుకు దావీదుకు యుద్ధము జరగకుండా ఓ పెను విపత్తును ఆమె ఆపినట్లుగా చూస్తున్నాం. అందుకనే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే కనుక, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము, సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయాలంకారములుగా, సాధువైనట్టు మృదువైనట్టు గుణములను అక్షయాలంకారములుగా మీ హృదయపు అంతరంగ స్వభావమందు ధరించుకోండి. మన హృదయపు అంతరంగ స్వభావము సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారములతో ధరించుకున్నట్లయితే మనము కూడా అబీగయీలు వలె సమస్యలను, యుద్ధాలను మనము ఖచ్చితంగా ఆపగలము అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ప్రభునందు ప్రియులారా, 3వ అంశాన్ని కూడా మనం త్వరగా చూద్దామండి. 3వ అంశాన్ని కూడా ఆదికాండము 50వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. ఇక్కడ యాకోబు చనిపోయాడు. యాకోబు కుమారులు యోసేపు తప్ప యాకోబు కుమారులు అనుకుంటున్నారు, ఎంతకాలము మన తమ్ముడు తండ్రిని బట్టి మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇప్పుడు ఉన్న ఒక్కడు తండ్రి చనిపోయాడు. ఇక యోసేపు మనల్ని ఏమి చేయడానికైనా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున యోసేపు మన మీద పగ తీర్చుకుంటాడు, కీడు కల్పిస్తాడు అని చెప్పి అనుకుని ఒకరిని పంపించాడు. ఇదిగో దయచేసి అదేవి మనసులో పెట్టుకునగా క్షమించమని చెప్పి పంపించారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి యోసేపునకు సాగిలపడ్డాడు. వీళ్ళరా, యోసేపు అంటున్నటువంటి మాటలు దయచేసి 19 నుంచి 21 వరకు చదువు. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారితో ఆదరించి ప్రీతిగా మాట్లాడాను. ఇక్కడ ఒక రాజస్థానంలో ఉన్నాడు యోసేపు, ఎలాగైనా మాట్లాడొచ్చు. ఆహారం కొనుక్కోవడానికి వచ్చారు దాసులుగా, వారు ఖచ్చితంగా లోబడి ఉండాల్సిన వారే. కానీ యోసేపు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు భవిష్యత్తులో ఇశ్రాయేలు గోత్రాల మధ్య ఆ సహోదర భావము పోకుండా, అంతేకాదు అతడు చేసిన పని ప్రియులరా, ఇశ్రాయేలు గోత్రములలో యోసేపు కొడుకులకు స్థానాన్ని ఇచ్చే రీతిగా, అంతే కదా. గడిచిన దినాలు మాట్లాడుకున్న మనషే, ఎఫ్రాయిము, వీరు ఇశ్రాయేలు సమాజంలో ఎవరండి? అర్ధ గోత్రముల వారు. ఇశ్రాయేలు సమాజంలో మనషే, ఎఫ్రాయిం ఎవరండి? అర్ధ గోత్రముల వారు అన్నమాట. యోసేపు చేసిన నిజమే. యోసేపు అధికారం ఉన్నది మాట్లాడవచ్చు, పాత పగ ఉన్నది మాట్లాడవచ్చు, ప్రతీకారం ఉన్నది తీర్చుకోవచ్చు. కానీ తండ్రి కూడా అడ్డులేడు, ఏం చేసిన అడిగేవారు లేదు. అయినప్పటికీ యోసేపు చాలా స్మూత్గా మాట్లాడుతుండే, అయ్యో నేను దేవుని స్థానం ముందున్నానా? ఆ రోజు మీరు కీడు చేయాలని అనుకున్నారు, కానీ
అది ఈరోజు ఎంతమంది పోషించబడడానికి మేలుకే జరిగింది. అన్నలారా, మీరు భయపడొద్దు, మిమ్మల్ని మీ కుటుంబాలను నేను పోషిస్తాను అని వారిని ఆదరించి ప్రీతిగా మృదువైన మాట అన్నదమ్ముల అనుబంధాన్ని మరలా రీఎస్టాబ్లిష్మెంట్ చేసింది, తిరిగి కలిపింది, స్థాపించింది, బలపరిచింది. ఈరోజు మనం మాట్లాడే ఒక్క మాట ప్రియులారా, కుటుంబాల మధ్య అన్యోన్యత ఐక్యత, సంఘాల మధ్య అన్యోన్యత ఐక్యత, వ్యవస్థల మధ్య అన్యోన్యత ఐక్యతను స్థాపించి దేవుని ప్రేమను మనలో చూపిస్తుంది అన్న సంగతిని ఎప్పటికీ మర్చిపోద్దు. అందుకని యోహాను తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట రాస్తూ ఉంటాడండి. యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లరా, ఎవరి చిన్నపిల్లలు అంటే మనమే. మనల్ని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా అంటే ఇంకా మనం నేర్చుకోవలసిన అవసరతను, ప్రభువులో ఎదగాల్సినటువంటి ఆవశ్యకతను గురించి గుర్తు చేస్తూ చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా చదవండి. ఇప్పుడు మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ, కేవలము మాటతో కాదు, క్రియతో అలాగే సత్యముతో మీరు ప్రేమించబద్దులైనారు. ఇక్కడ యోసేపు మాటతో మాత్రమే ప్రేమించడం లేదండి, క్రియతో ప్రేమిస్తున్నాడు, సత్యముతో ప్రేమిస్తున్నాడు, దేవుని భయముతో ప్రేమిస్తున్నాడు. అందుకని 12 గోత్రముల వారు ఒక మహాజనాంగమై ఐగుప్తు దేశం నుంచి బయటకు లెక్కలేనంత సైన్యంగా బయటకు వచ్చారు. ఈరోజు మనం కూడా మన ఆత్మీయ జీవిత అభివృద్ధికి ఇలాంటి మృదువైన మాటలు ఎంతో ఉపకరిస్తాయి అనే సంగతిని గుర్తు చేస్తుంది. ఇక 4వ అంశం కూడా మనం చూద్దామండి. 4వ అంశం కూడా సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలు, 26వ అధ్యాయము 2 నుంచి 25 వచనాలు. ఇవి కూడా చాలా పెద్ద టెక్స్ట్ లాంటి. నేను సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మొట్టమొదట ఎన్గేది అరణ్యంలో దావీదు ఉన్నాడని సౌలు ఎరిగి, మనం గడిచిన దినాల్లో కూడా ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. సౌలు ఎరిగి దావీదును పట్టుకోవడానికి పరిగెట్టుకొచ్చాడు. దావీదు దొరకలేదు. అతడు శంఖావర్తునికి వెళ్ళడానికి గుహలోనికి ఒక లోపలికి వెళ్ళాడు, చీకటి భాగం. అలా వెళుతున్న సమయంలో దావీదుకు సౌలు చాలా ఒంటరిగా దొరికాడు. దావీదు తన సేవకుని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి, సేవకుడు అన్నాడు, చంపేయి, దొరికాడు కదా నీకు. దేవుడు అభిషేకించిన వారిని చంపి తప్పించుకోవడం నా వల్ల అవుతుందా అని ఆ పై వస్త్రపు చెంగు కోసి వచ్చేసి, వస్త్రపు చెంగు కోసినందుకు చాలా బాధపడి దూరం నుంచి అంటున్నాడు. ఆ మాటలు మనం చూస్తే, నా తండ్రి ఎవరిని మాట్లాడుతున్నాడండి? ఎంత అద్భుతమైనటువంటి సంబోధన మాటలు, ఇక ఆ అడ్రస్సింగ్ ఎంత బాగుంది. తను చంపడానికి రాజ్యాన్ని సింహాసనాన్ని పక్కన పెట్టి దావీదును అరణ్యాల వెంబడి తరుముతున్నటువంటి సౌలుతో అతడు పలుకుతున్న మృదువైన మాట చూసారా? నా తండ్రి చూడుము, ఏ పాపం చేశానని నా ప్రాణము తీయడానికి నువ్వు తరుముచున్నావు? నేను చచ్చిన పురుగును కదా, చచ్చిన కుక్కను కదా, మిన్నల్ని కదా. అయ్యో దేవుడు నా పక్షంగా. ఎంత అందమైనటువంటి ఆత్మీయ సంబోధనలు. నేను చచ్చిన కుక్కను కదా, మిన్నల్ని కదా, నా తండ్రి నేను ఏం పాపం చేశాను నన్ను తరుముతున్నావు అని చెప్పినప్పుడు ప్రియులారా, సౌలు చాలా పశ్చాత్తాపడిపోయాడు. సౌలు చాలా సిగ్గుపడిపోయాడు. అయ్యో నీవు నాకంటే నీతిమంతుడివయ్యా, నేను నీకు అపకారం చేశాను, కానీ ఈరోజు నన్ను చంపక వదిలేయడం చేత నేను చేసిన అపకారానికి నీవు నాకు ఉపకారము చేశావు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 2 నుంచి 25 వచనాల్లో మరలా హకీలా మన్యములో దావీదున్నాడని సౌలు మరలా వెళ్ళి తరమడానికి ప్రయత్నించాడు. అక్కడ అలిసిపోయి తన దండు చుట్టూ ఉంటుండగా మధ్యలో పడుకున్నప్పుడు దావీదు వెళ్ళి అతని యొక్క ఆ నీళ్ల బుడ్డిని ఈటను పట్టుకొచ్చేసి మళ్ళా దూరం నుంచి అంటున్నాడు, నా ఏలినవాడా ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నా ఏలినవాడా ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రియులరా, మళ్ళా అప్పుడు సౌలు అంటున్నాడు, అయ్యో నేను పాపం చేశాను, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. మళ్ళా ఎప్పుడు దావీదును చంపడానికి సౌలు ప్రయత్నించలేదట. ఎందుకు? దావీదు యొక్క మృదువైన మాటలు. తను చంపడానికి వచ్చిన వాడిని కూడా దావీదు తండ్రి నా ఏలినవాడా అంటూ సంబోధిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులంగా మన జీవితాలలో ఈ మృదువైన మాట అనేది మనకొచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆత్మీయ వాతావరణాన్ని, సహోదర భావాన్ని, క్రీస్తు ప్రేమను, క్రైస్తవ సాక్ష్యాన్ని మన మధ్య ఎప్పటికీ స్థిరంగా ఉంచుతుంది అన్న సంగతిని జ్ఞాపకం. అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపపడుటకు నిదానించువాడనై ఉండవలను. ఇక్కడ చేతికి దొరికిన సౌలును
అతడు కోపగించగా కనీసం బయటకు వచ్చి తిట్టడం లేదండి. హాని చేయలేదు సరికదా, బయటకు వచ్చేసి దూరంగా ఉండి తిట్టడం లేదు. నా తండ్రి, నా ఏలినవాడా, నేను ఏ పాపం చేశాను నన్ను తరుముతున్నావు, ఏ ద్రోహం చేశానని నన్ను చంపడానికి, నా ప్రాణం తీయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని చాలా స్మృతిగా. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా మనం ఇట్టి మృదువైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక 5వ విషయం చూద్దామండి. ఆదికాండము 26వ అధ్యాయం 26 నుంచి 31 వచనాలు. ఆదికాండము 26వ అధ్యాయం 26 నుంచి 31 వచనాలు. ఇక్కడ అంతకు పూర్వమే వెళ్ళగొట్టేశారు. ఎవరు? ఇస్సాకును ఫిలిస్తీయులు వెళ్ళగొట్టేశారు. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గెరారులో అక్కడ గుడారాలు వేసుకున్నాడు. గెరారు కాపురాలు అక్కడి నుంచి కూడా అతను వెళ్ళగొట్టేశాడు. ఎక్కడో మూలకు వచ్చిన గుడారం వేసుకుని బతుకుతున్నాడు. కాసేపటికి కొన్నాళ్ళకు అభిమెలకు అతని స్నేహితుడైనటువంటి అజహతు, అలాగే ఆ సైన్యాధిపతి అయినటువంటి ఫికులు ఎక్కడికి వచ్చారండి? అక్కడ ఇస్సాకు దగ్గరకు వచ్చారు. ఇస్సాకు దగ్గరకు వచ్చి అన్యులు అయ్యుండు కూడా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? యెహోవా నీకు తోడైండుట చూసాం, మా దేశానికి వచ్చి నీవు అభివృద్ధి చెందావు, మా దేశానికి వచ్చి నువ్వు స్థిరపరచబడ్డావు, మా దేశానికి వచ్చి నువ్వేదో చేసావని మాట్లాడుతుంది. చాలా మృదువైన మాటలు. అభిమెలకు, ఫీకోలు, అజార్ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీతో మాకు విరోధం వద్దు, నీవు మా దగ్గర ఉన్నప్పుడు నీకు ఎలాంటి హాని, వెళ్ళగొట్టేసాం కానీ ఎలాంటి హాని చెయ్యలేదు, కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు నీకు మాకు మధ్య ఒక నిబంధన, ఒక ప్రమాణము, ఒక వడంబడిక ఉండాలి అని చెప్పగా ఆ రాత్రి ఇస్సాకు వారికి విందు చేసి ఆ ఉదయం వారితో నిబంధన ప్రమాణము చేయించుకుని ఇరువురు ఎలా వెళ్ళారండి? సమాధానంగా వెళ్ళారు. ఒక అన్యుడైనటువంటి ఫిలిస్తీయుడైనటువంటి అభిమెలకు ఇస్సాకు దగ్గరకు వచ్చి చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడినటువంటి ఆ మృదువైన మాటలు అభిమెలకుకు ఆశీర్వాదం అయ్యాయి, ఇస్సాకుకు కూడా సమాధానాన్ని ఇచ్చాయి. నిజమే, మనము మాట్లాడే ఒక మృదువైన మాట ఇరు పక్షాలకు మేలును కలుగు చేస్తుంది. మనము మాట్లాడే ఒక మృదువైన మాట ఇరు సంఘాలను, ఇరు కుటుంబాలను, ఇరువురు వ్యక్తులను అది దేవుని ప్రేమ చేత నిలిపి ఉంచుతుంది అన్న సంగతిని ఇక్కడ అలాంటి ఒక మృదువైనటువంటి మాట వలన ఇస్సాకుకు అబీమెలెకుకు మధ్య ఏం ఏర్పడిందండి? సమాధానము ఏర్పడింది. ఒక మృదువైన మాట మన జీవితంలో ఒక గొప్ప విలువైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది అన్న సంగతిని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు 4:11 అంటాడు, సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకోండి, సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకళ్ళు ఎప్పుడు మాట్లాడుకోవద్దు. ఇక్కడ అభిమెలెకు సమాధానంగా మాట్లాడాడు, ఇస్సాకు కూడా సమాధానాన్ని ప్రమాణం చేసి తిరిగి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి. చివరిదిగా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి మాటల గురించి మాట్లాడదాం. ఇప్పటివరకు పాజిటివ్ షేడ్స్లో చూసాం. ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఒక 3 విషయాలు మనం చూసి ముగించుకోవడానికి ప్రయత్నించాను. మొట్టమొదటిది ఆదికాండం 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనం బాగా తెలిసినవి. ఈ 3 విషయాలు మనకు బాగా తెలిసినవి. ఆదికాండము 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. ప్రియులారా, తినవద్దన పండు తినేసేసి దిగంబరులుగా చెట్ల అంజురుపు ఆకులు కట్టుకుని కూర్చున్నారు. దేవుడు వచ్చాడు, ఆదామా, దేవుడు ఆదాముని పిలుస్తున్నాడు. అయ్యా నీవు పిలిచినప్పుడు నేను భయపడ్డాను. ఎందుకు భయపడ్డావు? నేను తినవద్దన పండు తిన్నావు, అది తిన్నాను లోపల. ఇదంతా దేవుడు చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు అండి. అసలు ఆదాముతో దేవుడు అలా మాట్లాడాల్సిన, ఒక దేవుడు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతే కదండి. నేల మంటి నుంచి సృష్టించి తన ఊపిరిని ఊది ఈ ఏదెనుకు అతన్ని ఒక రాజుగా చేసి నువ్వు నా మాట వినవయ్యా అంటే ఏమన్నాడు? మృదువుగా, దేవుడు ఎంతో మృదువుగా మాట్లాడుతుంటే ఆదాము ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా అండి? నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీ, నువ్వు ఇచ్చిన దేవుడేమో ఎంతో మృదువుగా మాట్లాడుతున్నాడు. ఏమయ్యా ఆదాం, ఎవరు తినమన్నారు? నేను చాలాసార్లు చెప్పాను ప్రియులారా, దేవునికి ఆదామును శిక్షించే మనసు లేదు అక్కడ. ఆదామును శపించాలని కానీ మరొక ఉద్దేశంతో రాలేదు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ అలాంటి ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు, అంతే. ఎప్పటికీ ఆయన అంతే. ఆదామును కూడా అసలు అడగాల్సిన అవసరం ఏముందండి? అసలు ఆదాము దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? దేవుని ఆజ్ఞను మీరినందుకు ఆదామును దేవుడు ఎక్కడి నుంచైనా భస్మం చేసేయచ్చు కదా, భస్మం చేసేయచ్చు, నేల మీద ఉండకుండా చేసేయచ్చు. దేవునికి ఏమైనా పనాది? శూన్యాన్ని సృష్టిగా మార్చినటువంటి దేవునికి మట్టి నుంచి తీసిన మానవుణ్ణి మరలా మట్టి చేసాడు ఏమైనా గొప్ప విషయమా? పనిగట్టుకుని ఆదాము దగ్గరికి వచ్చాడు అంటే ఆదాము పట్ల దేవుని ప్రేమ కదా ఇది. పనిగట్టుకుని ఆదామును పిలుస్తున్నాడు. ఆదాము పట్ల మృదువైనటువంటి స్వభావాన్ని దేవుడు చూపించాడు. ఆయన మృదువైనటువంటి స్వభావం కలిగిన వాడు, అలాగే ఆయన ఉగ్రతను కూడా చూపించగలిగిన వాడు. కానీ ఆదాము ఎడల ఉగ్రతను చూపించడానికి దేవునికి ఇష్టం లేదు. మృదువైనటువంటి ఆ మాటలతో అతనితో మాట్లాడుతున్నాడు. ఆదాం, ఎక్కడున్నావయ్యా? బయటికి రా, నేను చెట్ల చాటును దాక్కున్నాను,
నేను దిగంబరిగా ఉన్నాను. ఎవరు చెప్పారు? ఇదిగో నీవు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నా ఇంత విపత్తుకు కారణమైపోయింది. అప్పుడు పండించినప్పుడు తెలీదా? ఆదాముకు పండించినప్పుడు తెలీదా? దేవుడు వచ్చినప్పుడు మాత్రం చెప్పిన నువ్వు ఇచ్చినటువంటి స్త్రీ ఇదిగో ఇలా చేసింది. నిజమే, దేవుడు క్షమించాలని వచ్చాడు. కానీ ఆదాము కఠినమైనటువంటి మాటలు, నిర్లక్ష్యపు మాటలు, రెక్లెస్నెస్. ఆదాము మాటలు ఎలా ఉన్నాయండి? రెక్లెస్నెస్, కఠినమైనటువంటి మాటలు దేవునికి కోపాన్ని రప్పించాయి. ఓహో అలాగా? పోనీ అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. అవ్వమ్మ ఏముంది? నువ్వు సృష్టించినటువంటి ఈ సర్పమే నన్ను మోసగించింది అని చెప్పింది. ఇద్దరికి ప్రయాసిచ్చాడు, శాపాన్ని ఇచ్చాడు. మీరు మన్ను గనక మన్నైపోతారని చెప్పాడు. వారిని ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టాడు. వారి జీవితంలోనికి మరణము క్రొత్తగా ప్రవేశించింది. ఎన్ని విపత్తులు చూశారా? దేవుడు మృదుగా మాట్లాడాడు, ఆదాము కఠినంగా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఆదాము యొక్క నిర్లక్ష్యపు సమాధానం వారిని దిగంబరులుగా చేసింది, ప్రయాసకు తీసుకొచ్చింది, మన్నైపోయే మరణానికి నడిపించింది. జీవవృక్ష ఫలములు ఉన్నటువంటి ఏదైనా తోట నుంచి బయటకు నెట్టేసింది. ఈరోజు దేవుని సన్నిధిలో నీ మాట మృదువుగా ఉంటే, దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయి. కఠినంగా ఉంటే దేవుని కఠినమైనటువంటి మనస్సును మనము చూడాల్సి వస్తుందన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 7వ విషయాన్ని కూడా మనం చూద్దామండి. 7వ విషయాన్ని కూడా ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం. అంతకు పూర్వమే ఆదాము కయ్యను అలిగాడని తెలిసి కయ్యని దగ్గరికి వచ్చాడు. దేవుని ప్రేమ చూపిస్తున్నాడు. ఒక దేవుడు మనిషి దగ్గరికి రావడం అవసరమా? మనకు అర్థమవుతుందండి. కేవలం ఇప్పుడే వచ్చాడు అనగా 2000 సంవత్సరాల క్రితమే దేవుడు పరలోకాన్ని విడిచి మన దగ్గరకు వచ్చాడని చెప్పుకుంటాం. అప్పుడు కూడా వచ్చాడండి. ఇప్పుడే కాదైనా అప్పుడు కూడా తప్పు చేసిన ఆదాము దగ్గరకు వచ్చాడు. అప్పుడు కూడా కయ్యని దగ్గరికి ఆయన వచ్చాడు. కయ్యను, నువ్వు మంచి పని చేస్తే తలనెత్తుకున్నావా? ఎందుకయ్యా నువ్వు కోపగిస్తావు? నువ్వు కోపగించి పాపం చేస్తే అది నీ వాకిటి దగ్గర ఉంటుంది, అది నీ నేలుతుంది. ఎందుకు వచ్చింది? మర్చిపోయి ఇక గొడవలే అంటే ఆ కయ్యను కామ్గా ఉండి తర్వాత వెళ్ళి హేబేలును పొలములు ఉండగా మాటలాడుతూ అతని మీద పడి చంపేశాడు. హేబేలును చంపినందుకు కయ్యను దేవుడు వెంటనే ఏం చేయాలి? కయ్యను చంపేయాలి. దేవునికి అది పనా? ఇందాక ఆదాము విషయంలో మాట్లాడుకున్నాం. దేవునికి ఏమన్నది గొప్ప పనా? ఆయన మాట వినకుండగా హేబేలును చంపినందుకు కయ్యను వెంటనే చంపేయాలి. అలా అనలేదు. దగ్గరికి వచ్చి కయ్యను ఒకవేళ తప్పు ఒప్పుకుంటే పశ్చాత్తాపడితే క్షమిందాం అనుకున్నాడేమో. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా? నువ్వేమో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడివి, ఆ పక్కన నీ తమ్ముడు గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు, ఇద్దరు కలిసి వెళ్ళేవారు, పనికి కలిసి వచ్చేవారు. ఇప్పుడు మీ తమ్ముడు ఎక్కడయ్యా అన్నాడు. ఏమో నాకు తెలీదు, నా తమ్మునికి నేను దేవుని మాట ఎంత మృదువుగా ఉంది, కయ్యను మాట ఎంత కఠినంగా ఉందో ఆలోచించండి. దేవుడు చాలా స్మూత్గా అడుగుతున్నాడు, ఏమయ్యాడయ్యా నీ తమ్ముడు? అడగాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు, అవకాశం ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. బట్ దేవుడు చనువు తీసుకుని ప్రేమ చేత మృదువుగా మాట్లాడుతుంది. కయ్యను అంటున్నాడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కఠినంగా మాట్లాడినందుకు కయ్యను శాపగ్రస్తుడయ్యాడు, దేశదిమ్మరయ్యాడు, దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, చరిత్రహీనుడైపోయాడు. ఈరోజు ప్రియులారా, దేవుని సన్నిధిలో మన మాట కఠినమైనది కాక ప్రేమ కలిగినదిగా ఉండుట మన జీవితానికి ఎంతో మేలుకరం. ఇక చివరిదిగా 8వ అంశం చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10వ వచనం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి అతని వారితో, ద్రోహులారా వినుడి, మీ కొరకు మేము ఈ బండ నుంచి నీళ్లు రప్పింపవలెనా అని అన్నారు. మోషే అంతటి సాత్వికుడు. సాత్వికుడని ఎన్నో అధ్యాయంలో అన్నాడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేని గురించి ఏమన్నాడు దేవుడు? 12వ అధ్యాయం 3వ వచనం అండి. మిక్కిలి సాత్వికుడు అన్నాడు. 20వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే జీవితం ఏమైపోయింది? మిక్కిలి కోపముతో మాట్లాడుతున్నాడు. ద్రోహులారా, మీకోసం ఈ బండ నుంచి నీళ్లు మేము తీసుకురావాలా? కఠినమైన మాటలు పలికినటువంటి మోషే అప్పటి వరకు సాత్వికుడే, అప్పటి వరకు నమ్మకస్తుడే. బట్ దర్ ఇస్ నో యూజ్. ఒక చిన్న కఠినమైన మాట మోషే అహరోనులను వాగ్దాన భూమిలోనికి వెళ్ళకుండా మన జీవితంలో కఠినమైనటువంటి మాటలు, కోపము కలిగించే మాటలు మనల్ని దేవుని వాగ్దానాల నుంచి దూరం చేస్తాయి, దేవుని కృపల నుంచి దూరం చేస్తాయి, దేవుని ఆశీర్వాదాల నుంచి దూరం చేస్తాయి. ముఖ్యంగా దేవుని జీవరాజ్యం నుంచి మనల్ని దూరం చేసే ప్రమాదం ఉన్నది. కనుక ఒక మాటే కదా అని మనం చాలాసార్లు అనుకుంటాం. ఒక మాట నీ జీవితాన్ని మార్చివేయచ్చు.
ఒక పలుకు నీ జీవితాన్ని మార్చివేయచ్చు, ఒక పదము నీ బ్రతుకును మార్చివేయచ్చు. ఇక్కడ రెండు గుంపుల వారిని కూడా చూసాం. కొంతమంది మృదువైన మాటల చేత గొడవలు రేకకుండగా సమాధానము స్థాపించబడడానికి ఉపయోగించబడితే, కొంతమంది దేవుని ఎదుటనే కఠినమైన మాటలు పలికి దేవుని కోపానికి గురి అయ్యారు. ఈరోజు ప్రియులారా, గిద్యోను మనకు ఒక గొప్ప ఆదర్శం. ఆ సమయంలో గిద్యోను చాలా అద్భుతంగా డీల్ చేశాడండి. అయ్యో, మీకంటే నేను ఎలా గొప్పవాడిని అవుతాను, మీరు ఏకంగా అధిపతులను చంపారు, నేను కేవలము సైనికుల్ని సామాన్యులు చంపాను నేను. అయ్యో, అబీయెజెరు ఆ యొక్క కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగా గొప్పది కదా, మీరు చేసింది ఎప్పటికీ చేయలేను, మీరు సో గ్రేట్ అన్నాడంతే. వెంటనే వాళ్ళు ఏమైపోయారు? కూల్ అయిపోయారు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఇశ్రాయేలీయులు 12 గోత్రముల సమైక్య ఆ రాజ్యం ముందుకు సాగిపోయింది. ఈరోజు ప్రియులారా, క్రైస్తవ విశ్వాసులుగా మనం చేయాల్సినటువంటి పని, మృదువైన మాట చేత ఎంతటి క్రోధమైన చలార్చే పని చేయాలి. నొప్పించు మాటను మనము వినియోగించుకుండగా ప్రభువు ప్రేమను బట్టి మనము కొనసాగడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేసి కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింపచేసి మనల్ని మృదువైన మాటలు పలికి ఆయన బిడ్డలుగా మలుచును గాక. ఆమెను తల నుంచి ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధ వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమేనైనా గిద్యోను ఎంత మంచి మాటలు. ఎఫ్రాయిమీయులు కఠినమైన కోపం చూపించారు, కానీ గిద్యోను మృదువైన మాటలు ఎఫ్రాయిమీయుల కఠినమైనటువంటి కోపాన్ని తగ్గించాయి, సమాధానపడ్డారు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా మేము కూడా నాయన మృదువైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, వాత్సల్యతతో కూడిన మాటలు, దయాపూరితమైనటువంటి మాటలు మాట్లాడచ్చు. ఆయా సంఘమును, సమాజమును, కుటుంబాలను మేము కట్టుకున్నట్టుకు సమాధాన సంబంధులుగా జీవించడానికి విన్న వాక్యం మా హృదయంలో ఫలింపు చేయమని, వాక్యానుసారమైన జీవితాలు జీవించు ఆసక్తిని మాకు కలుగు చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన దీవించి ఆశించును గాక. దేవుని కృపను బట్టి 16వ దిన ధ్యానాన్ని ముగించుకున్నటువంటి మనం 17వ దినం 23